హలో గాయస్, మేము వాకింగ్కి వచ్చాం, జంగిల్ బుక్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కొంతసేపట్లో ఈ కొండ ఎక్కబోతున్నాం అన్నమాట. షూస్ వేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఎవిడెన్స్ చూసారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు కొండ ఎక్కబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ ఎక్కేసాము, మళ్ళీ ఎక్కి దిగేసాము కదా, సో మళ్ళీ ఎక్కుతున్నాము ఎందుకంటే ఇది మాకు బాగా నచ్చింది అనమాట. సో మేము 6కి వచ్చాము. అక్కడ ఒక అంకుల్ మమ్మల్ని చూసారంట, తాత చూసారంట. మీరు పొద్దునే వచ్చారు, వాకింగ్ చేశారా, కూర్చున్నారా అని అడిగారు. మా జోషు వచ్చి ఏం చెప్పిందంటే, చెప్పు జోషు. కూర్చున్నా కొండకి దిగి మళ్ళీ ఎక్కుతున్నాము. మేము ఎవిడెన్స్ వచ్చి మా స్వెట్ చూసి వాటర్ అనమాట. ఇప్పుడు మీకు ఈ కొండని ఎలా ఎక్కుతున్నాము ఏంటనేది మేము చూపించబోతున్నాము. చిన్న బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చాము, మళ్ళీ వచ్చినామని తెలీదా నీకు? ఇంకో దారిలో వచ్చామన్నమాట ఇక్కడికి. ఇక్కడ చాలా బాగుంటుంది. సో గైస్, మేము పైకి ఎక్కి వచ్చామన్నమాట. సన్సెట్ కనిపిస్తుంది, వీడియోలో సరిగా కనిపించట్లే. ఇక్కడ దిగడం అంటే కొంచెం కష్టమే. ఎక్కేటప్పుడు ఈజీగానే ఎక్కాము, కానీ దిగేటప్పుడు చాలా కష్టంగా దిగుతున్నాము. ఇన్ కేస్ ఒక్కసారి స్లిప్ అయిందంటే ఇంకా అంతే అన్నమాట. సో నేనైతే స్లోగా దిగుతున్నాను, చూసి. మా కజిన్స్ అయితే వెళ్ళిపోయారు ముందరే. నేను మెల్లగా ఇక్కడ వీడియో తీసుకుంటూ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాను. ఏం జరుగుతుందన్నమాట, నడవడానికి లైక్ వాకింగ్ అని వచ్చాము. సో ఇక్కడికి ఎవరు అంత ఈజీగా రారనమాట. సో మేమైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మామూలుగా ఎవరికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. పత్తి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి పడితే కన్ఫర్మ్ పళ్ళు రాలుతాయి అన్నమాట. దేవుడికి కానీ పడకూడదు అనేసి వాళ్ళు ఇది పెట్టారు. దీని దాట ఎవరైనా పోతే ఇంకంతే. ఈ కొండ కానీ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కి డైలీ ఇలా ఎక్కామంటే కన్ఫర్మ్ 1 మంత్లో సన్నగా అయిపోవచ్చు. సో గైస్, ఇక్కడ పక్షి కనిపిస్తుంది. అసలు ఈ జనరేషన్లో ఇవి కనిపించడమే చాలా రేర్ అన్నమాట. బట్ ఇక్కడ తిరుపతిలో జంగల్ బుక్ అనేసి ఒకటి ఉంది. అక్కడైతే అన్ని రకమైన పక్షులు అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ట్రీస్ అనేది పెడుతున్నారు కదా, సో ట్రీస్ అనేది చాలా ఉంటాయి అన్నమాట. సో అక్కడ చెప్తా. సో ఇక్కడ నేను మాట్లాడుతుంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. జోష్ అనే ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది. వాకింగ్ చేయడానికి అని వస్తే వాకింగ్ చేయకుండా ఆడుతుంది. ఇక్కడ నుంచి అయితే బస్ సౌండ్లు, రోడ్లో తిరిగే వెహికల్ సౌండ్ అంతా బాగా వినిపిస్తుంది. సో అంతా క్లియర్గా ఉంటుంది అన్నమాట పైనుంచి చూస్తే మొత్తం. మీరు ఎవరైనా జంగిల్ బుక్కి వస్తే ఈ ప్లేస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అయితే కొండ సగం దిగేసాము, ఎడ్జ్కైతే వచ్చేసినాం. సో మీకు చూపిస్తాను ఎడ్జ్లో ఏమేమి ఉంటాయి అనేది. సో తిరుపతి వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు, ఇక్కడ మోస్ట్లీ చాలామంది వచ్చి ఉంటారు.
సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా తిరుపతికి వచ్చినప్పుడు ఈ జంగిల్ బుక్ అనేది విజిట్ చేయండి అన్నమాట. సో ఇప్పుడు వర్షాలు అంతగా రావట్లేదు, మామూలు ఫుల్ రైనీ సీజన్ అయితే ఇక్కడ వాటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మేము ఎచ్చుకొచ్చే గుందికి లైక్ ఇది చెట్ట ఏమో తెలియదు కానీ సేమ్ సీట్ లాగా భలే చేశారు దీన్ని కూర్చునేకి. ఇది నాకు చాలా బాగా అనిపించింది ఇది చూడడానికి. ఇక్కడ లైన్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చోలేము, ఇక్కడంతా చెట్లన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నీట్గా ఉంది, బాగుంది. ఇది చాలా ఎవరో కానీ డిజైన్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. నాకు ఇది చాలా నచ్చింది అనమాట. క్యాలరీస్ అయితే చాలా ఉన్నాయి, బాగా బర్న్ అయిపోయాయి. అంతేనా? ఎంత ఎన్ని స్టెప్స్ వేసాం? జస్ట్ 2000. మాకైతే ఎక్కువ నడిచినట్టుంది, ఇది వాట్స్ మిస్టేక్. 2.3 కిలోమీటర్స్ 131 క్యాలరీస్ బర్న్ అయినాయి. 131 క్యాలరీస్ బర్న్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు 200 వేస్తాం ఇంటికి. ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్తున్నాం జంగిల్ బుక్ నుంచి. ఇప్పుడు తినే దానికి కట్ అయిపోతుంది. చాలా పీస్గా ప్లెజెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ పక్షులు ఈ ట్రీస్ అంతా చాలా అంటే చాలా పీస్గా ఉంటుంది. సిటీలో అంటే ఎప్పుడు చూసినా వెహికల్స్ ఆ సౌండ్ విని బోర్ కొడుతుంది కదా. ఇక్కడికి వచ్చామంటే చాలా అంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. సో అప్పుడప్పుడు వస్తే మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి మేమైతే జంగిల్ బుక్కే ప్రిఫర్ చేస్తాము. ఫ్రెండ్స్తో రావాలన్నా కజిన్స్తో రావాలన్నా ఇక్కడికే మోస్ట్లీ వస్తూ ఉంటాము. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ప్లేస్లో రీల్స్ చేసుకునేకైతే వస్తారు, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది కదా. సో రీల్స్ అనేది చేస్తారనమాట ఇక్కడ. లైక్ కొంచెం ఇన్స్టాలో పాపులర్ అయి ఉంటారు కదా మన తిరుపతి వాళ్ళు, మోస్ట్లీ ఇక్కడ రీల్స్ చేస్తూ ఉంటారు. ఏమనుకుంటున్నావు? ఇక్కడ వాటర్ ఉంటే బోర్డులో ఉంది చూడు, ఆ వాటర్ చూడు ఇలా వచ్చి పైకి ఇట్లా. ఓకే చూడండి guys, ఆ వాటర్ హార్ట్ షేప్ లో ఉన్నది. దాన్ని సొట్టపోయిన హార్ట్ పాపం, కొంచెం షేప్ బాగాలేదు. ఇదైతే షేప్ అవుట్ అయిపోయింది బాబు. షేప్ అవుట్ అయిపోయిన వాటర్. ఇది ఫోటోషూట్ ఏరియా అనమాట. ముందు బాగుండేది, ఇప్పుడు చెత్త అయిపోయింది. సో ఇక్కడ రెడీ చేస్తాం కానీ రెడీ చేస్తుందంట. ఇక్కడైతే వాటర్ ఉన్నప్పుడు బోటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మేము టాటా రైస్ చూసినాము. ఈ ఫోటో తీసి పెట్టుకో, ఇంటికి పోయినాం. మీకు ఇక్కడ వాటర్ లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది టాటా రైస్ అన్నమాట. ఓకే, లెట్స్ గో గో గో. ఇక్కడెక్కడన్నా బ్రిడ్జ్ కనిపిస్తుంది. యా కనిపిస్తుంది డోరా, ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళే కనిపెట్టారు. ఇక్కడ మా జోష్ వచ్చి ఏమంటుందంటే మోటివేషన్ ఇస్తుంది. డైలీ మార్నింగ్ వాకింగ్కి రావచ్చు కదా అనేసి. చూడు మొక్కలు పెంచుతున్నారు, నర్సరీ పెంచుతున్నారు ఇక్కడ. చాలా బాగా నర్సరీ నేను చిన్నప్పుడు అదే చదివా. చూడండి నర్సరీకి చదువుతాను ఫస్ట్ ఎవరైనా అదే అది. దీని నర్సరీ అంటే క్లాస్ నర్సరీ. మొక్కలు పెంచే నర్సరీ. దీని జోక్ వేస్తుంది, నాకు అది జోక్ అని రియలైజ్ అవ్వడానికి 1 hour పట్టింది అనమాట. ఇది నర్సరీ చాలా బాగుంది. ఇక్కడ చెట్లన్నీ చాలా పెంచుతున్నారనమాట. అర్థం ఇంకా పోవచ్చు చూడాలి. ఎక్కడ
ఇక్కడెక్కడ పింక్ పువ్వు వచ్చిందంట ఫ్రెండ్స్. మీకు కనిపిస్తే నాకు చెప్పండి. యా కనిపించింది. అదో అదో మీకు ఇక్కడెక్కడైనా పింక్ పువ్వు కనిపిస్తుందా ఫ్రెండ్స్? నేను స్పెట్స్ వేసుకున్నా కనిపిస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. I can find God in nature, in animals, in plants, birds and the environment. తిరిగి అయితే ఇంటికి వెళ్తున్నాము. దారిలో వాటర్ బాటిల్ కొనికపోతే చందన ఇంటికి పోతే వాకింగ్ చేసి అలసిపోయింది అనమాట. మా కజిన్ వాటర్ బాటిల్ అడుగుతుంది. ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. రేపు తెచ్చుకుంటుందంట ప్రీ ప్లాన్గా. ఈరోజు చూడు అందరు షటిల్ ఆడుతున్నారు. సో గైస్ మేము వాకింగ్ చేద్దామని చెప్పి వచ్చాము, కానీ వాకింగ్ తప్పక అన్నీ చేసామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇది మా ఇంటికి వెళ్ళే దారి అన్నమాట. తిరుపతిలో ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే మాకు. ఇక్కడ ఏం లేకపోయినా మేము బండి వేసుకొని పోతాము, జస్ట్ ఆ గాలిని అనేది మేము ఫీల్ అవ్వడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.